హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఐడి కంపెనీ ప్యాకెట్స్లో అమ్మే ఇడ్లీ దోశ బ్యాటర్ సీక్రెట్ రెసిపీని రివీల్ చేయబోతున్నాను. ఇక నేను చూపించబోయే కొలతలతో ఈ పిండిని ప్రిపేర్ చేశారంటే మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఇడ్లీ దోశ పిండి బిజినెస్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో చేసిన ఇడ్లీలు చూసారా, స్పాంజీ లాగా వస్తాయి. అదేవిధంగా దోశలు కూడా ఇలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీరు కావాలంటే స్పాంజ్ దోశలు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు వీడియోలో మీ అందరికి కూడా బాగా ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్తో పాటు ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పర్ఫెక్ట్గా ఈ ఐడి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీకు ఈ ఐడి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా ఇడ్లీ బియ్యాన్నే వేసుకోవాలి. ఈ ఇడ్లీ బియ్యం మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ హోల్సేల్ షాప్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకొని ఈ మినపగుళ్ళను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఈ మినపగుళ్ళు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని వీటిని కూడా ఒక 4 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే ఈ బియ్యాన్ని మినపప్పును కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మందంగా ఉండే అటుకులు అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ అటుకులను కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మాత్రం మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని కూడా సపరేట్గా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఇవన్నీ నానేలోపు మీతో ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. ఒక వారం క్రితం ఇండస్ వ్యాలీ నుంచి మన ఛానల్కి ఒక పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్లో ఏమున్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ప్రీ సీజన్డ్ తవ్వ. దీని వెయిట్ వచ్చేసి 3 కేజీల వరకు ఉంటుంది. ఇండస్ వ్యాలీలో మనకి ఇలా 100% న్యాచురల్ క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా స్టీల్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డేలో కనీసం 1 మీల్ అయినా సరే ఇలా ఐరన్ పాత్రలో వండింది తినడం వల్ల రోజు మొత్తానికి కూడా మన బాడీకి సరిపడా ఐరన్ అనేది అందుతుందన్నమాట. అలాగే ఈ ఐరన్ వంట పాత్రలు అనగానే మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం కదా, కానీ ఒక్కసారి పర్ఫెక్ట్గా ఈ ఐరన్ పాత్రలను సీజనింగ్ చేస్తే లైఫ్ లాంగ్ మనకి ఇవి నాన్ స్టిక్ లాగా తయారవుతాయి అన్నమాట. అంటే ఫుడ్ పాత్రకి స్టిక్ అవ్వడం అలా ఏమీ ఉండదన్నమాట. అలాగే ఇండస్ వ్యాలీలో ఉండే ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు అయితే ఆల్రెడీ ప్రీ సీజన్డ్ అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు సీజనింగ్ చేసినవే మనకి సేల్ చేస్తారు. సో మనం ఎక్కువ కష్టపడకుండా ఒక్కసారి సీజనింగ్ చేస్తే చాలు లైఫ్ లాంగ్ ఈ హెల్దీ కుక్వేర్ని యూస్ చేసేయచ్చు. ఈ దోశ తవ్వ అయితే గ్యాస్ మీద కానీ లేదంటే ఇండక్షన్ స్టవ్ మీద కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ దోశ తవ్వ అయితే ఆల్రెడీ నేను యూస్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తున్నాయి, కలర్ కూడా బాగా వస్తున్నాయి, టేస్ట్ కూడా బాగుంటున్నాయి అన్నమాట. నార్మల్గా నాన్ స్టిక్లో చేసేదానికన్నా కానీ ఈ ఐరన్ తవా మీద వేసిన దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ముందు వీడియోలో ఈ తవా మీద దోశ కూడా వేసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూస్తారు. నెక్స్ట్ ఇంకొక హెల్దీ వంట పాత్ర వచ్చేసి ఈ డీప్ కడాయి అనమాట. ఈ కడాయిని మీరు డీప్ ఫ్రై చేసుకోవడానికైనా లేదంటే ఏవైనా పులుసు కూరలు కానీ ఫ్రై చేసుకోవడానికి కానీ లేదంటే చికెన్ కర్రీలు కానీ ఏవైనా సరే మల్టీపర్పస్గా ఈ కడాయిని యూస్ చేసుకోవచ్చు. ఇది లోతు కూడా చాలా ఉందన్నమాట. చాలా మందంగా ఉండి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు ఒక్కసారి వీటిని పర్చేస్ చేశారనుకోండి లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. హెల్తీగా వంటను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పార్సిల్ ఉంది, అది కూడా చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అనమాట. దీనిలో బిర్యానీయే కాకుండా మీరు కావాలంటే ఇందులో సూప్స్ చేసుకోవచ్చు, సాంబార్, రసం, చికెన్ కర్రీ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బరువుగా ఉంది, 2 కేజీల పైనే ఉందన్నమాట. చాలా మందంగా ఉంది. ఈ స్టీల్ అనేది చాలా మందంగా రావడం వల్ల మీరు ఎలాంటి వంట చేసినా కానీ మనకి ఈ పాత్రకి ఫుడ్ అనేది అతుక్కోకుండా నాన్ స్టిక్ లాగా చాలా బాగా వస్తుంది.
ఈ పాట్ని కూడా మీరు గ్యాస్ మీద కానీ ఇండక్షన్ దాని మీద కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాట్ మీదకి ఇలా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది కదా. ఈ పాత్ర అయితే చూడడానికి చాలా బాగుంది, అలాగే మంచి యూజ్ఫుల్ కూడా. మీరు ఈ కడాయిని అలాగే ఈ తవాని పర్చేస్ చేశారంటే మీకు ఈ క్యూట్ ఐరన్ తట్కా ప్యాన్ ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చూపించిన ఈ యూజ్ఫుల్ వస్తువులన్నీ కూడా మీరు కూడా తక్కువ ధరకే పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు నా కూపన్ కోడ్ యమునా అని యూజ్ చేసి ఈ ఐటమ్స్ పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి కొన్నా కానీ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అదే నా కూపన్ కోడ్ యమునా యూజ్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. మీరు ఒక్కసారి వీటిని పర్చేస్ చేశారంటే 100% హెల్దీగా వంటలు ప్రిపేర్ చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వడ్డించేయచ్చు. సో డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్ని చెక్ చేయండి. సో 4 గంటల తర్వాత మనకి అటుకులు చూసారా నీళ్ళని పీల్ చేసుకొని చక్కగా మెత్తగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి. నెక్స్ట్ రైస్ కూడా చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని నీళ్లు లేకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పిండిని మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకొని ఇందులో కూడా తగినన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం లైట్గా బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ రవ్వ వేసుకున్నప్పుడు ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది, కొంచెం రవ్వలాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. పిండి కూడా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగానే రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలో వేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా మీ చేత్తోనే బాగా కలుపుకోండి. గరిటతో కన్నా కానీ చేత్తో కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. సో పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అనేది అస్సలు పొంగదనమాట. అందుకని రూమ్ టెంపరేచర్లోని పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేస్తే పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. సో ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి పిండి అణిగిపోయి మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి, అలాగే దోశ కూడా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఉప్పేమీ కలపకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండిని 3-4 రోజుల పాటు చక్కగా యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా కావలసినంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. ఇక ఇందులో ఎక్స్ట్రాగా వంట సోడా ఏమి వేసుకోవద్దు. పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇడ్లీ వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట. సో మనకి ఇడ్లీ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా రవ్వ ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీ ప్లేట్లలో ఈ ఇడ్లీ పిండిని పెట్టేసుకొని నేను ఇక్కడ 2 ప్లేట్లలో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని వీటిని ఒక్క 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఇడ్లీలని వెంటనే తీయకుండా ఒక 2 నిమిషాల పాటు అలా గాలికి ఆరిన తర్వాత అప్పుడు ఇడ్లీలను డీమోల్డ్ చేసుకోండి. వెంటనే తీసేసారంటే ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ అతుక్కుంటాయి అనమాట. అందుకని 2 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత స్పాంజీలాగా వచ్చిందో కదా. మీకు ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా మెత్తగా వస్తాయి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకున్నాను.
చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తాను, చూసారా ఎంత స్పాంజీగా ఉందో. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా ఉన్నాయి అనేది. సో చక్కగా ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని ఈ బొంబాయి చట్నీతో ఎంజాయ్ చేసేయండి. ఈ బొంబాయి చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇదే పిండిలో అవసరమైతే కొద్దిగా నీళ్ళని కలుపుకొని దోశలు వేసేసుకోవడమే, ఇక ఎక్స్ట్రా ఏమీ కలపొద్దు. దోశ వేసుకోవడం కోసం ఈరోజు నేను మీకు చెప్పాను కదా ఇండస్ వ్యాలీ వాళ్ళది క్యాస్ట్ ఐరన్ తవ్వాని యూస్ చేస్తున్నాను. తవ్వ బాగా వేడైనప్పుడు పొగలు వస్తాయి చూసారా, ఇలా పొగలు వచ్చేటప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని కాటన్ క్లాత్తో కానీ ఏదైనా టిష్యూ పేపర్తో కానీ ఈ నీళ్ళని చక్కగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇది కొత్త ఐరన్ తవ్వ కాబట్టి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పోను పోను ఇది నాన్ స్టిక్ లాగా తయారవుతుంది, ఈ ప్రాసెస్ కూడా అవసరం ఉండదన్నమాట. సో ఇలా తుడిచేసిన తర్వాత ఫస్ట్ నేను సాఫ్ట్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సాఫ్ట్ దోశను వేసుకోవడం కోసం దోశల పిండిని తీసుకొని ఒక గరిటెడు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ దోశ మీద తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశ చక్కగా ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు ఇదే పిండితోటి క్రిస్పీ దోశని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ని ఖచ్చితంగా ఇలా నీళ్ళని వేసుకొని నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఉల్లిపాయతో చక్కగా ఈ ప్యాన్ని ఇలా రబ్ చేసుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని 2 గరిటెల వరకు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఈ తవ్వ మొత్తం దోశని స్ప్రెడ్ చేసేస్తున్నాను, దోశ చక్కగా వస్తుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన పిండి అంతా కూడా తడారిపోయేంత వరకు చక్కగా కాల్చుకోండి. మీకు ఒకవేళ గ్యాస్ ఫ్లేమ్ అనేది ఈ ప్యాన్ అంతా తగలట్లేదు అనుకుంటే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద నేను నెయ్యి కారాన్ని రాసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా నూనె వేసుకొని సాదా దోశని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కలుపుకొని ఇలా నెయ్యి కారాన్ని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కారాన్ని దోశ అంతా కూడా అప్లై చేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే విధంగా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని నెమ్మదిగా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు ఈ దోశని కాల్చుకొని చూసారా ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఐరన్ ప్యాన్ అయినా సరే మీకు దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ ఐడీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా స్పాంజ్ లాంటి ఇడ్లీలని అలాగే క్రిస్పీ దోశలు వేసుకోండి. ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది కదా, నేను ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్తో పాటు రెసిపీని కూడా షేర్ చేసుకోవాలి అని వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే సారీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.